హలో అండి, నమస్తే. ఈరోజు తోటకూర కర్రీ చేస్తున్నాను. బంగాళదుంపతో ఒట్టి ఆకు వేపుడు కాకుండా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొద్దిగా పచ్చి వాసన కావాలి. అయిన తర్వాత బంగాళదుంపలు తరిగి పెట్టుకున్నానండి. ఆకుకూర కడిగి పెట్టుకున్నాను. బంగాళదుంపలు వేసేయాలన్నమాట. బంగాళదుంపలతో కరిపి చేస్తున్నాను అన్నమాట తోటకూర. అప్పుడప్పుడు ఇదో వెరైటీగా బాగుంటుంది. తోటకూర చాలా మంచిదండి హెల్త్కి. సరిపడా ఉప్పు, పసుపు, కారం అంతా వేసుకోవాలన్నమాట. ఇది స్టెప్ బై స్టెప్ అన్నీ వేసుకోవాలి. కారం 1 స్పూన్ అండి. ఆల్రెడీ పచ్చిమిర్చి 2 వేసాము. కారం 1 స్పూను, కొద్దిగా ధనియాలు, ధనియాలు కొద్దిగా, పసుపు కొద్దిగా పసుపు వేసి కలిపెట్టుకోవాలి. బాగా అన్నీ కలిసేట్టు కలుపుకోవాలి. కడిగి పెట్టుకున్న ఆకుకూర వేసుకోవాలన్నమాట. ఇది లోపల బంగాళదుంప ఉడుకుతుంటుంది. ఇలాగా ఆకుకూర కూడా పచ్చివాసనతో పోతుందండి. మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వస్తే మగ్గిపోతుంది ఇది ఆకుకూర. అప్పుడు కలపచ్చు. అంతవరకు కలపకూడదు. ఆకుకూర అంతా మగ్గింది. ఇది మొత్తం కలిపెట్టుకోవాలి. బంగాళదుంప ఉడికిపోతుంది అన్నమాట. ఈ ఆవిరికే ఉడికిపోతుంది. చిన్న ముక్కలుగా కోసాం కాబట్టి ఆవిరికి ఉడికిపోతుంది. ఇలా తోటకూరతో చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. ఒకే వేపుడు అది చేయాల్సిన, పప్పులో వేయాల్సిన అవసరమే లేదు. అన్ని రకాలుగా అప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఇలా బాగుంటుంది. ఇది చపాతీలకు కానీ అన్నానికి కానీ చాలా చక్కగా బాగుంటుంది అన్నమాట. దీంట్లో కొద్ది కొబ్బరి వేసేయాలి. పచ్చి కొబ్బరి నూరిన ముద్దండి. ఇది కొద్ది ఎక్కువ అవసరం లేదు, ఇంతే ఉంటుంది చాలు. అయిపోయిందండి ఆలు విత్ తోటకూర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.